ఇండోర్ ప్లే ఆర్ అవుట్డోర్ ప్లే, ఏది బెటర్? సో దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది బెటరో చూస్ చేసుకునే బాధ్యత మీది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అటిజం రైల్. ఇంతకు ముందులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాము. ఈరోజు టాపిక్ ఏంటి అంటే పిల్లోడిని ఎంగేజ్ లేదంటే హైపర్ యాక్టివ్ ఉన్న బేబీని ఎంగేజ్ చేయాలంటే ఏ ప్లేస్ బెటర్గా ఉంటుంది, ఏ ప్లేస్లో తన ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ రెడ్యూస్ అవుతాయనే ఆలోచనతో ఈ టాపిక్ తోటి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్న వీడియో కాబట్టి మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే ప్రాపర్గా అర్థం కాకపోవచ్చు. కాబట్టి వీలైతే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో మరి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏంటి అంటే ఆటిస్టిక్ బేబీ కానీ బాబు కానీ బేబీ కానీ ఉన్నారనుకోండి. సో వాళ్ళకి ఏంది, ఎక్కడికి వెళ్ళినా కూడా బేబీని ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. బాగా హైపర్ ఉంది బేబీ, లేదంటే బాగా హైపర్ యాక్టివ్గా ఉన్నాడు బాబు, ఇట్లా ఉంటే చాలా కష్టం అవుతుంది. నేర్చుకోవడం ప్రాపర్గా తొందరగా నేర్చుకోవడు, ఎక్కువ టైం ప్రొలాంగ్ అవ్వచ్చు. బేబీని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు 1 మినిట్ 1 సెకండ్ కూడా కాలించకుండా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని చాలామంది తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో సరే, వాళ్ళు చెప్తున్నారు, మరి ఎంత టైం స్పెండ్ చేయాలి బేబీతో? సో 24 అవర్స్ అయితే స్పెండ్ చేయడానికి పేరెంట్స్కి పాసిబుల్ అవ్వకపోవచ్చు. అట్లా అని చెప్పేసి 8 అవర్స్ షెడ్యూల్లో స్పెండ్ చేద్దామంటే మేబీ వాళ్ళకు ఆఫీస్ వర్క్ ఉండొచ్చు, హౌస్ వైఫ్ అయితే, హోమ్ మేకర్ అయితే వాళ్ళకు ఉండాల్సిన పనులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ 4 అవర్స్, ఆ 4 అవర్స్లో ఏ విధంగా ఎంగేజ్ చేయాలి? లేదు అంటే వీకెండ్ వచ్చింది, ఆ హైపర్ యాక్టివ్ మెయిన్ ఒకటి ఏంటి అంటే, హైపర్ యాక్టివ్ ఒక బేబీ ఉందంటే హైపర్ యాక్టివ్ ఉన్న బేబీని హైపర్ యాక్టివ్ ఏ విధంగా రిడ్యూస్ అవుతుందని చూసినట్లయితే ఫస్ట్ ఆ హైపర్ యాక్టివ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైతే హైపర్ యాక్టివ్ రెడ్యూస్ అవుతుందో సో 1 బై 1 ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి బేబీకి హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి మెయిన్ మన టాస్క్ ఏంది, హైపర్ యాక్టివ్ తగ్గించాలి. ఎట్లా? చాలామందిని హైపర్ యాక్టివ్ ఎట్లా తగ్గించాలని అడిగితే ఏంటి అంటే, ఏముంది బయట తీసుకెళ్ళి ఆడించండి, లేదంటే ఎక్కువసేపు ఇంట్లో ఆడించండి. ఎక్కువసేపు ఆడించడం వల్ల ఏంటి అంటే ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి కాబట్టి ఒక ప్లేస్లో కూర్చుంటాడు. సరే, ఎక్కువసేపు ఆడిస్తారు, మరి ఎక్కడ ఆడించడం బెటర్? దీనిలో ఏంటి అంటే ఇండోరా అవుట్డోరా, ఇండోర్ ప్లే ఆర్ అవుట్డోర్ ప్లే, ఏది బెటర్? సో దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది బెటరో చూస్ చేసుకునే బాధ్యత మీది. సో ఫస్ట్ ఏంటి అంటే ఇండోర్ ప్లే తీసుకుందాం. ఇండోర్ ప్లే తీసుకుంటే ఏంటి అంటే, మామూలుగా ఎంత పెద్ద ఇల్లు అయినా సరే 3 బెడ్రూమ్లు ఉంటాయి, లేదంటే 4 బెడ్రూమ్లు ఉంటాయి, ఒక కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి కాకపోతే ఆ బెడ్రూమ్లకు 1 2 3 4 ఇట్లా తిరుక్కుంటా హాల్లోకి వస్తాడు, కిచెన్లోకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది నచ్చలేదు వేరే దానికి, ఇది నచ్చలేదు వేరే దానికి. సో ఏంటి అంటే కంప్లీట్ రూమ్ ఏదైతుందో, ఇల్లు ఏదైతుందో కంప్లీట్ క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏదైతుందో ఆ ఎన్వైరన్మెంట్కి మాత్రమే బాబు అలవాటు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బాబు ఆల్రెడీ ఆ ఎన్వైరన్మెంట్లోనే ఉంటున్నాడు కాబట్టి అది ఈజీగా అడాప్ట్ చేసుకుంటాడు. కాబట్టి మీరు ఇంట్లో ఎంత యాక్టివిటీ చేయించినా కూడా బయట గాలి అనేది తగలకపోవచ్చు. సో ఇంట్లో ఒకవేళ బెడ్షీట్ ర్యాపింగ్, ఆలివ్ ఆయిల్ మసాజ్, ఫింగర్ టిప్స్, పామ్ ప్రెస్సింగ్ ఇవన్నీ చేసినా కూడా ఎంతవరకు రెడ్యూస్ అవ్వాలో అంతవరకు రెడ్యూస్ అయ్యి మళ్ళీ అయిన తర్వాత ఓపెన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంది, వాట్ నెక్స్ట్, నేను దేంతో ఆడుకోవాలి? టేబుల్ కనిపించింది, టేబుల్ మీదకి వెళ్ళి ఎక్కి జంప్ చేయడం, విండో కనిపించింది, విండో ఎక్కి దాని నుంచి జంప్ చేయడం, బెడ్ కనిపించింది, బెడ్ మీదకి ఎక్కి జంప్ చేయడం. సో ఎంతవరకు ఆపుతారు? ఇది ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ ఇంట్లో ఉంటే ఏ యాక్టివిటీస్ చేయించాలి? ఇంట్లో ఉంటే ఏ యాక్టివిటీస్ చేయించవచ్చు అంటే ట్రాంపోలిన్ చేయించవచ్చు, నెక్స్ట్ బ్యాలెన్సింగ్ బోర్డ్ చేయించవచ్చు, బెడ్షీట్ ట్రాప్ చేయించవచ్చు, నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ మసాజ్ చేయించవచ్చు, ఫింగర్ టిప్స్, పామ్ ప్రెస్సింగ్, స్పైన్ మసాజ్, నెక్స్ట్ థెరపీ బ్రష్ తోటి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ తోటి మసాజ్ చేయడం, నెక్స్ట్ ఐబ్రోస్ మసాజ్, నెక్స్ట్ ఫింగర్ ట్యాప్ ఆన్ హెడ్. సో ఇలాంటివి రకరకాలుగా రిలాక్సేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే ఇంట్లో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సరే, ఇవి ఇంట్లో చేయించే యాక్టివిటీస్. సో మీరు ఎంతవరకు చేస్తున్నారు, ఎంతవరకు బేబీ రీచ్ అవుతుంది, ఎంతవరకు బేబీ యొక్క హైపర్ యాక్టివ్ని కంట్రోల్ చేస్తున్నారు, ఒకసారి ఎవాల్యుయేట్ చేయండి. నెక్స్ట్ ఇండోర్ ప్లే అయిపోయింది, నెక్స్ట్ అవుట్డోర్ ప్లే. అవుట్డోర్ ప్లేకి వెళ్తే ఏంటి అంటే, సరే ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం, బయటకు వెళ్తే వెల్లుడితోటి ఏంటి అంటే గుయ్యమని సౌండ్ వస్తుంది. ఏంది? వెహికల్ సౌండ్స్ వస్తాయి. సో బేబీకి ఆడిటరీ ఇష్యూ ఉంది. ఆడిటరీ ఇష్యూ ఉంటే ఏంటి అంటే ఇమీడియట్గా ఇయర్స్ క్లోజ్ చేసుకుంటాడు. ఇయర్స్ క్లోజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీరు ఫాదర్ అండ్ మదర్ చెరొక హ్యాండ్ పట్టుకొని తీసుకెళ్ళడం వల్ల ఈ హ్యాండ్ హోల్డ్ అవుతుంది కాబట్టి బేబీకి వినిపించుకోవడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు.
కాబట్టి రెగ్యులర్గా తీసుకెళ్ళడం వల్ల ఏంటి అంటే ఆడిటరీ సెన్సిటివిటీ ఏదైతే ఉందో, ఏదైతే వెహికల్ సౌండ్ని అడాప్ట్ చేసుకోవట్లేదో, దేనికైతే రియాక్ట్ అవుతున్నాడో ఆ వెహికల్ సౌండ్ వినగా 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 స్లోగా ఆడిటరీ ఇష్యూ ఏదైతే ఉందో అది ఫేడ్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బయటికి వెళ్తారు. సో సేఫ్ అండ్ డేంజర్ కాన్సెప్ట్. సో డేంజర్ ఏది, వెహికల్ వస్తుంది ఏంది, మీ ఫింగర్ బయటికి వెళ్ళడంతోటే మీ ఫింగర్ ఇవ్వాలి ఫస్ట్. ఇది ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఫింగర్ ఇవ్వడంతో మీ హ్యాండ్ పట్టుకుంటున్నాడా లేదా, లేదు అంటే ఈ ఎల్బో ఉంది కదా, ఎల్బో ఇట్లా పట్టుకొని నడవడానికి ట్రై చేయించండి. అది అయిపోయింది. నెక్స్ట్ బయటికి వెళ్తే మామూలుగానైతే మాల్లోకి వెళ్తారు, లేదంటే పార్కులలోకి వెళ్తారు. అక్కడ కూడా యాక్టివిటీస్ ఉంటాయి, రకరకాలుగా టాయ్స్ ఉంటాయి. సో మీరు మాల్కి వెళ్ళినట్లయితే ఏంటి అంటే అక్కడ లైటింగ్ కానీ క్రౌడ్నెస్ కానీ చూసి బేబీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అక్కడ లైటింగ్ చెమికి చెమికి అన్నట్టు మెరుస్తాయి కాబట్టి సో అక్కడ చూసి పరిగెత్తడం కానీ, లేదంటే కింద పడుకుని బొరడం కానీ, లేదంటే క్రాంకీగా ఉండడం కానీ, గట్టి గట్టిగా అరవడం కానీ, జంప్ చేయడం కానీ, లేదంటే మీ బ్యాగ్ పట్టుకుని లాగడం కానీ, ఉన్నట్టుండి సడన్గా ఎక్కడన్నా మిస్ అవ్వడం కానీ, సో ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సరే, ఇది ఎందుకు జరుగుతుంది మరి? మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన విషయం ఏంటంటే విజన్ ఇష్యూ ఏదైతే ఉందో అది హైపో అని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఎప్పుడైతే హైపర్ ఉంటుందో, ఏదైతే లైట్ తక్కువ లైట్ అయినా కూడా చెక్కుమన్నట్టు ఉంటుంది. సో మనము చీకట్లో ఉండి 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 ఒక్కసారి బయటకు వెళ్తే వెళ్తురు కొంచెం వచ్చినా కూడా ఇట్లా ఇట్లా పెట్టుకుంటాం, చూడండి ఇట్లా చూస్తాం. కాబట్టి ఏంటి అంటే బేబీకి కూడా ఆ లైట్ ఏదైతుందో పెద్ద లైట్ లాగా ఎక్స్పీరియన్స్ పొందుతాడు. కాబట్టి ఏంటి అంటే యాక్సెప్టెన్సీ తగ్గుతుంది. కాబట్టి డైలీ తీసుకెళ్ళడం వల్ల ఏంటి అంటే ఆ లైట్ చూసి 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 అలవాటు అయ్యి స్లోగా ఆ ప్రాబ్లం ఏదైతుందో ప్రాబ్లం స్లోగా ఫేడ్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్రౌడ్నెస్. సో ఇప్పుడు మనము షాపింగ్ మాల్కి వెళ్తే ఒకళ్ళు హాయ్ అంటారు, బాయ్ అంటారు, రకరకాలుగా ఆ క్రౌడ్నెస్, ఆ కీకలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే మీరు రెగ్యులర్గా తీసుకెళ్ళడం వల్ల ఏంటి అంటే బేబీ యాక్సెప్ట్ చేసి స్లోగా ప్రాబ్లం ఏదైతుందో దాని నుంచి బయటపడడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టైల్స్ కంప్లీట్ స్మూత్గా ఉంటాయి. మేబీ ఇంట్లో మ్యాట్ ఉండొచ్చు, లేదంటే సిమెంట్ ఫ్లోర్ ఉండొచ్చు, మార్బుల్స్ ఉండొచ్చు, అది ఇంట్లో మట్టుకు వేరు. సో బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే మనం చూస్తే ఇట్లా మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానిలో ఎట్లా ఫీల్ అవ్వాలి, తను జంప్ చేయాలా? ఇప్పుడు మన ఫేస్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మనకు ఒక ఉత్సాహం, యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. సో నార్మల్ బేబీస్కి ఎట్లా ఉంటుందంటే హైపర్ యాక్టివ్ ఉన్న బేబీ, లేదంటే ADHD బేబీ, ఆటిస్టిక్ ఉన్న బేబీ అయితే ఇంకా హైపర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఏంటి అంటే దీనికి రీజన్ ఏంటి అంటే యాంగ్జైటీ. అరే ఇది ఇక్కడ కనిపిస్తుంది, నా ఫేస్ లాగానే ఉంది సేమ్. సో అది తెలిసినా తెలియకుండా కూడా దాన్ని చూసి జంప్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే సో అది ఏదైతే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీక్వెంట్గా తీసుకెళ్ళడం వల్ల, బేబీని ఫ్రీక్వెంట్గా మాల్కి తీసుకెళ్ళడం వల్ల ఏంటి అంటే ఒకసారి చూసి అరే మొన్న ఇట్లా కనిపించింది జంప్ చేసిన, మొన్నటి లాంటిదే కదా, సరే ఇప్పుడు వేరే దానికి వెళ్దామని ఒక చిన్న కాన్సెప్ట్ అయితే స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుంది? పేరెంట్స్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏంది, బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, సరే ఇంట్లో ఉంటే వాళ్ళకు నార్మల్ టెంపరేచరు అండ్ లైటింగ్ కూడా ప్రాపర్గా ఉంటుంది, వాయిసెస్ కూడా యాక్సెప్టెన్సీగా ఉంటుంది. వాయిసెస్ వాళ్ళ మదర్ వాయిస్ కానీ, ఫాదర్ వాయిస్ కానీ, వాళ్ళ సిబ్లింగ్ వాయిస్ కానీ, టీవీ వాల్యూమ్ కానీ, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రాపర్ వేలో ఉంటాయి. ఒకవేళ తనకు నచ్చకపోతే గట్టిగా అడవడం వల్ల, లేదంటే ఏదైనా తీసుకొని ఇట్లా చూపించడం వల్ల ఏంటి ఓహో దీనివల్ల ఇబ్బంది పడుతున్నాడేమో అని చెప్పేసి వాళ్ళు దగ్గరికి వెళ్ళి అది చేయించకుండా ఉండడానికి, లేదంటే దానికి స్కిప్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. మరి బయటికి వెళ్ళినప్పుడు అవుట్డోర్ ప్లేలో ఏంటి అంటే ఇది మా బాబు మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు, మీరు అరవకూడదు అంటే పాసిబుల్ కాదు కదా. సో వాళ్ళు మన కోసం అడ్జస్ట్ అవ్వరు, మనం ఏ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికోసం మనం అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి ఏంటి అంటే సో ఇంట్లో ఉంటే అది లిమిటెడ్ సర్కిల్, లిమిటెడ్ ఏరియా, లిమిటెడ్ పీపుల్, లిమిటెడ్ సౌండ్స్, లిమిటెడ్ విజన్. సో హౌస్ ఏదైతుందో, ఇండోర్ ప్లే ఏదైతుందో అది కంప్లీట్ లిమిటెడ్ కిందకి వస్తుంది. సో అవుట్డోర్ ఏదైతే ఉందో సో అది తన బిహేవియర్ ఏంది అనేది ఎక్స్పోజర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎలాంటి ప్రాబ్లం రిపీట్ అవుతుంది, ఏది ఫేడ్ అవుట్ అయింది, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, మనం దేనిపైన వర్కౌట్ చేయాలనేది ఒక క్లారిటీ అయితే పేరెంట్స్కి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఉన్నట్టు చాలామంది ఏంటి అంటే మాల్స్కి తీసుకెళ్తే పేరెంట్స్కి అప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం, లేదంటే మాల్స్కి తీసుకెళ్తే థెరపీ సెంటర్లో వదిలేసి వాళ్ళు సెషన్ అయిపోయేలోపు పని చూసుకొని వచ్చేయడం. సో అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే సరే మీరు వెళ్తున్నారు, మహా అంటే మిమ్మల్ని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు గంట సతాయిస్తుండొచ్చు,
లేదు 2 గంటలు 3 గంటలు సతాయిస్తుండొచ్చు. సో ఆ 3 గంటలు భరింపాలి ఎవరి కోసం? మీ బేబీ కదా, ఖచ్చితంగా భరింపాలి. భరింపి ఏంటి అంటే ఈ ప్రాబ్లం ఎక్కడైతే స్టార్ట్ అయింది దాన్ని ఏ విధంగా చేస్తే, ఎలాంటి టెక్నిక్ యూజ్ చేస్తే ఆ ప్రాబ్లం ఫేడ్ అవుట్ అవుతుంది అనే ఆలోచనతోటి, ఆ పక్క ప్రణాళికతోటి ముందుకెళ్తే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇట్లా ఒక 10-15 సార్లు వెళ్ళారనుకోండి, 16సారి 17సారి పోనీ 100 సార్లు వెళ్ళారు, 101 టైం లిటిల్ బిట్ డిఫరెన్స్ అని తెలుస్తుంది కదా. ఫస్ట్ టైం ఎట్లా వచ్చాడు, 100వసారికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాడు, లేదంటే 101 టైంకి వచ్చినాం ఇదే సెంటర్కి ఇదే ఏరియాకి వచ్చినాం, అప్పుడు ఫస్ట్ టైం ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అని చిన్న లిటిల్ బిట్ డిఫరెన్స్ ఇస్తే మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే పెద్ద మనుషులు అంటూ ఉంటారు ఏదైనా సరే బయట దిగాలి, బాడీ శరీరం అనేది చలికి తట్టుకోవాలి, ఎండకి తట్టుకోవాలి, వానకి తట్టుకోవాలి. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే బాడీ అనేది అడాప్ట్ చేసుకుంటుంది ఆ సిచ్యువేషన్ని, ఆ ఎన్వైరన్మెంట్ని, ఆ అట్మాస్ఫియర్ని బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. కాబట్టి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయితే దీనికి జనరలైజ్ అవుతుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్త పడుతుంది. లేదు ఇంట్లో ఉండి 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 ఒక్కసారి చలికి వెళ్ళారనుకోండి కోల్డ్ అయిపోతుంది, అబ్బా నాకు చలి పడది. లేదు ఇంట్లో ఉండి 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 నీడకు కంప్లీట్ ఏసీలో ఉండి ఒక్కసారి ఎండకి వెళ్ళారనుకోండి ర్యాషెస్ వస్తాయి, అమ్మ నాకు అసలు ఎండబడదు, మొత్తం బయటకు వెళ్తే ర్యాషెస్ వస్తాయి, బొబ్బలు వస్తాయి, నేను రాను. సో ఎందుకు ఆ సిచ్యువేషన్ ఏదైతుందో, ఆ టెంపరేచర్ ఏదైతుందో మీ బాడీ అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి అలాంటి రియాక్షన్ చూపించడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా పార్క్ తీసుకెళ్లారనుకోండి, పార్కులో ఏంది అంటే గ్రీన్ కలర్ గ్రాస్ ఉంటుంది, చెట్లు ఉంటాయి, స్వింగ్ ఉంటుంది, సీసా ఉంటుంది, బ్యాలెన్సింగ్ బోర్డు ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వేరే పిల్లలతోటి ఏ విధంగా ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేసి దగ్గర ఉండి మీరు వాళ్ళని ఇంటరాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మాల్లో అంటే ఆ ప్రాబ్లం ఫేస్ అయింది, ఓకే ఫేస్ చేసిర్రు, సరే తొందర వచ్చేసిర్రు అనుకుందాం. సో మీ ఇంటికి దగ్గరలో ఒక పార్క్ అయితే ఉంటుంది కదా, అట్లీస్ట్ ఒక చిన్న పార్క్. సో గ్రీన్ కలర్ పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లమ్ అంటే బేబీస్కి గ్రీన్ కలర్ ఉన్న గ్రాస్ కానీ చెట్లు కానీ అవి చూపించడం వల్ల ఏంటి అంటే ఏ పర్సన్కైనా సరే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఆ హైపర్ యాక్టివ్ ఏదైతే ఉందో అది రిడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి అక్కడ గ్రీనరీ ఉంటుంది, మంచి సీనరీస్ ఉంటాయి. లేదు ఊయల ఉంటుంది, ఆ ఊయల ఒక మంచి యాక్టివిటీ కదా, వెస్టిబ్యులర్ సంబంధించిన యాక్టివిటీ. దానివల్ల ఏంటి అంటే హెడ్ రాకింగ్ కానీ, బ్యాంగింగ్ కానీ, లేదంటే బాడీ రాకింగ్ కానీ, లేదు హ్యాండ్ ఫ్లోపింగ్ కానీ, హ్యాండ్ మూమెంట్ కానీ, సో ఇవి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ బోర్డ్, సీసా. సో దానివల్ల ఏంటి అంటే ఈ వెస్టిబ్యులర్ యాక్టివిటీకి సంబంధించిన అది కూడా ఒక మంచి యాక్టివిటీ. నెక్స్ట్ చెప్పులు లేకుండా గ్రాస్లో పచ్చ గడ్డి కాబట్టి షూ తీసేసేయండి, షూ తీసేసి వితౌట్ చెప్పులతోటి, వితౌట్ సాక్స్ తోటి దానిపైన నడిపించండి. ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో గడ్డి కొంచెం ముళ్ళుగా ఉంటుంది కాబట్టి ఆ టెక్స్చర్ తన కాలికి తగులుతుంది, తెలుస్తుంది కదా. దీనివల్ల ఏంటి అంటే మళ్ళీ వచ్చినప్పుడు ఆ టెక్స్చర్ని ఫీల్ అవ్వడమా, లేదంటే ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఫేడ్ అవుట్ అవ్వడమా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అందరు పిల్లలు ఉంటారు, పార్క్ అంటే పిల్లల్ని తీసుకువెళ్ళడానికే పెద్దలు వెళ్తారు కాబట్టి అందరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటి అంటే చిల్డ్రనే ఉంటారు. సో అక్కడ ఏంటి అంటే అందరు ఆడడం చూసి బాబు ఎవరైతే ఆటిస్టిక్ బేబీ లేదంటే ADHD హైపర్ యాక్టివ్ ఉన్న బేబీ ఉంటారో సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళని చూసి ఎక్సైట్మెంట్లో ఫీల్ అయ్యి వాళ్ళతోటి కలవడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు వాళ్ళతోటి కలవట్లేదు, సపరేట్గా వచ్చి ఆడుకుంటుండు, మీరు తీసుకెళ్ళండి, గుంపులో కలపండి, మీరు దగ్గర నుంచి షేక్ హ్యాండ్ ఇప్పించండి, లేదంటే బేబీ చేతిలో కొన్ని ఫ్రూట్స్ పెట్టి వాళ్ళకి షేర్ చేయించండి. దీనివల్ల ఏంటి అంటే షేరింగ్ అనే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. హాయ్ చెప్పించండి, నమస్తే చెప్పించండి, షేక్ హ్యాండ్ ఇప్పించండి. సో ఈ విధంగా అవుట్డోర్కి ఉన్న బెనిఫిట్స్ ఇట్లా ఉంటాయి, ఇండోర్లో ఉన్న బెనిఫిట్స్ ఇట్లా ఉంటాయి. ఓవరాల్గా చూసినట్లయితే ఇండోర్ బెస్టా అవుట్డోర్ బెస్టా అనేది చాయిస్ అయితే మీదే. కాబట్టి చూస్ చేసుకొని ప్రాపర్ వేలో చూస్ చేసుకొని బేబీ పైన ఈ మంచి టెక్నిక్స్ ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి బేబీలో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి మా బేబీలో ఇలాంటి ఇంప్రూవ్మెంట్ వచ్చిందని మీరు కామెంట్లో మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో అలాంటి హ్యాపీనెస్ కోసమే మేము కోరుకునేది, మీకోసం ఎంతైనా కష్టపడడానికి మేము రెడీగా ఉంటాం. కాబట్టి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.